ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్లో ఇవాళ వీడియో వచ్చేసి మీ అందరికీ అంటే షుగర్ పేషెంట్స్కి చాలా విలువైనది అండ్ చాలా అంటే అమృతం లాంటిదే చెప్పాలి. ఎందుకంటే మెడిసిన్ లేకుండా అమాంతం షుగర్ని కంట్రోల్ చేసే ఒక ఔషధం, అది కూడా నాటు వైద్యం. అయితే మనం ఇది ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఖర్చు చేయాల్సిన రూపాయి ఖర్చు లేకుండా షుగర్ లెవెల్స్ని మెడిసిన్ లేకుండా కంట్రోల్ చేసేది. దీన్ని తిప్పతీగ అంటారు ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది మనం రోడ్ల మీద లెగిసేది కాకుండా మనకి ఒక చోట అంటే మనుషులు తొక్కని చోట లెగిసిద్ది కదా, అలాంటి చోట నుంచి మనం ఈ తిప్పతీగని తీసుకొచ్చి ఒక 5 లీవ్స్ వాష్ చేసి మంచి నీటిలో ఒక గ్లాస్ వాటర్లో బాయిల్ చేసుకొని దీన్ని మనం కొంచెం వామ్గా అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఇది తాగేయాలి. ఇది తాగడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అనుకుంటున్నారా? షుగర్ లెవెల్స్ మెడిసిన్ లేకుండానే మనం ఒకసారి చూడండి, మెడిసిన్స్ ఉండవు, షుగర్ లెవెల్ కంట్రోల్లో లేదని చాలా బాధపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది సంజీవని అనే చెప్పాలి. ఇలాంటి వీడియోస్ మీకు కనుక ఇంకా కావాల్సి వస్తే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇది ఒకసారి మీరు వాడి చూసి షుగర్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఎలా ఉంది అన్ని రిజల్ట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి. ఇంకా మీకు మరిన్ని బెస్ట్ వీడియోస్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తే మాకు మోటివేషన్ ఇచ్చినట్టు వాళ్ళు అవుతారు. అందుకని ఫ్రెండ్స్ ఇది తప్పక ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేయండి. షుగర్ పేషెంట్స్, షుగర్ ఇప్పుడు ఏ ముసలి వాళ్ళకి రావాలి అలాగా అని ఏం లేదు ఫ్రెండ్. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఫుడ్ని బట్టి యంగర్స్కి కూడా షుగర్ అనేది వచ్చేస్తుంది. అయితే మనం ఎక్కువ మెడిసిన్స్ వాడాలా అంటే కిడ్నీస్ మీద ప్రభావం చూపిస్తుంది కదా, అలాంటివి లేకుండా మనకి ఇది ఎర్లీ మార్నింగ్ ఎలా వాడాలి అంటారా? ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం టీ తాగుతాం కదా, దాని బదులు బ్రష్ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇలా 5 లీవ్స్ వేసుకొని మనం అంటే మనం దీంట్లో ఏం కలుపుకోకూడదు, నార్మల్గా అలాగే తాగేయాలి ఫ్రెండ్స్. కొంతమంది ఉప్పు అని హనీ అని అలాంటివి యాడ్ చేస్తారు, మనం టేస్ట్ చూసుకోకూడదు, నార్మల్ వాటర్ లాగే ఉండిద్ది, టేస్ట్ కూడా బాగుండిద్ది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ విషయం నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.